రాజకీయ నేతగా ఎట్లాంటి అడుగులు వేయబోతా ఉన్నారు? స్థానిక ఎన్నికల్లో ఆర్‌పీఐ నుండి ఏదైనా బల ప్రదర్శన చేయబోతా ఉన్నారా? తప్పకుండా వచ్చే స్థానిక ఎన్నికల్ని ఆయుధంగా వాడుకుంటాం. హ్మ్. మేము ప్రధానంగా మా దృష్టంతా కూడా ఏందంటే, మా ప్రజలు ఎవరైతే ఉన్నారో, హ్మ్. బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, హ్మ్. వీళ్ళని ఖచ్చితంగా ఇప్పటిదాకా అవకాశాలు రాని కులాలు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మా మా మాల అనంగానే మాల మాదిగ అనంగానే ఎస్సీలు అనంగానే మాల మాదిగలే గుర్తొత్తరు. అవును. రైట్. 2 కులాలు. హ్మ్. కానీ 59 కులాలలో ఒక 2 కులాలే కదా లబ్ధి అవును. ఇప్పటిదాకా. ఇంకా 57 కులాలకు లబ్ధి లేదు. హ్మ్. ఆ 57 కులాలకు కూడా అవకాశం ఇచ్చే బాధ్యత ఆర్‌పీఐది. ఓకే. అట్లాగే బీసీలు అనంగానే ఎన్ని కులాలొస్తాయి? 7 కులాలు మాత్రమే ఇప్పటిదాకా ఎమ్మెల్యేలయ్యిర్రు. అవును. మరి 137 కులాలున్నాయి. హ్మ్. మరి 7 కులాలేనా అధికారంలోకొచ్చేది? మిగతా మిగతా వాళ్ళేం కావాలి? 130 కులాలున్నాయి ఇంకా. హ్మ్. హ్మ్. 130 కులాలల్లా ఒక 7 కులాలేనా? ఇంకా మిగతా వాళ్ళేం కావాలి? హ్మ్. 123 కులాలు ఏం కావాలి? హ్మ్. వాళ్ళకి గూడా అవకాశం ఇస్తామంటున్నాం మేము. ఓకే. ఆర్‌పీఐ ద్వారా. హ్మ్. ఆర్‌పీఐ ద్వారా ఇప్పటిదాకా ఎవరైతే అవకాశాలు రాని కులాలున్నాయో, హ్మ్. ఆ కులాలకు మేము అవకాశాలిస్తాం. ఓకే. ఖచ్చితంగా మేము చట్టసభల్లో మేము వెళ్ళడమే మా లక్ష్యం. హ్మ్. ఇప్పుడు ముస్లింలు గూడా ఉన్నారు. ముస్లింలలో గూడా ఓన్లీ అడ్వాన్స్‌డ్ ముస్లింలే అంటే ఎదిగిన ముస్లింలు, అప్పర్ కాస్ట్ ముస్లింలకే అవకాశాలొస్తున్నాయి. అవును. దళిత ముస్లింలకు అవకాశాలు ఎక్కడున్నాయి? బీసీ ముస్లింలకు అవకాశాలు ఎక్కడున్నాయి? ఓకే. ఇప్పుడు జనాభా అంతా వాళ్ళది ముస్లింలల్ల. అవును. కానీ ఓసీ ముస్లింలు ఎవరైతే అసదుద్దీన్ ఫ్యామిలీ అంతా ఓసీ ముస్లింలు, బ్రాహ్మణ ముస్లింలు వాళ్ళు. హ్మ్. బ్రాహ్మణ కమ్యూనిటీని కన్వర్ట్ అయినోళ్ళంతా వాళ్ళంతా. ఓకే. అగ్రవర్ణాలు ఆధిపత్యం చేస్తున్నారు ముస్లింలలో గూడా. సో, కాబట్టి ఆ బీసీ ముస్లింలను ముందుకు రానిస్తలేరు. ఎస్సీ ముస్లింలను రానిస్తలేరు. హ్మ్. కాబట్టి మేము ఎస్సీ ముస్లింలకు, బీసీ ముస్లింలకు టికెట్లిస్తాం. ఓకే. 42% ఖరారైంది. బీసీల కల నెరవేరబోతా ఉంది అని సంతోషంగా ఉన్న సమయంలో, మాధవరెడ్డి లాంటి వాళ్ళు కోర్ట్‌లో దానిపైన స్టే చేయడం. వాళ్ళకెట్లా ఏం చెప్పదలుచుకున్నారు అది మాధవరెడ్డి స్టే లాంటి వాళ్ళు? ఇవ్వలేదు. కోర్టు స్టే ఆ! ఇవ్వలేదు. కోర్ట్ స్టే ఇవ్వలేదు. దాన్ని ఆపేయాలి, నిలిపివేయాలి అని చెప్పేసి కోర్ట్‌లో. నేనొకటే అంటున్నా బీజేపీ కుట్ర దీనెనక. హ్మ్. దీనెనక బీజేపీ కుట్రుంది. ఓకే. దీనెనక బీఆర్ఎస్ కుట్ర గూడా ఉంది. హ్మ్. ఈ 2 పార్టీలు గూడా ఇంటర్నల్‌గా కుమ్మక్కై హ్మ్. ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. హ్మ్. సో, దాన్ని ఎవరు ఆపే ప్రశ్నే లేదు. ఎందుకంటే అది ప్రజా ఉద్యమం ద్వారా వచ్చింది. హ్మ్. 42% ఇది ప్రజల కోరిక. ప్రజలు ఇవాళ కొట్లాడి తెచ్చుకున్న ముచ్చట ఇది. ఏం కాబట్టి చెప్పదలుచుకున్నారు? అట్లా ఆపాలనుకునే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఆపాలనుకునే వాడికి మాధవరెడ్డి ఇక లాస్ట్ రెడ్డి ముఖ్యమంత్రి అంటున్నా నేను ఈ ఓకే. సందర్భంగా. ఇక మీ ఆటలు కొనసాగాయి. మేము కొనసాగనివ్వం. హ్మ్. ఇప్పటిదాకా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను మీరే 55 ఏళ్ళు పరిపాలించారు రెడ్డి ముఖ్యమంత్రి. ఓకే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ రెడ్డి ముఖ్యమంత్రి మొదలయ్యిండు. అవును. ఆయనే 10 ఏళ్ళు చేత్తా అంటాండు. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో ఆయనను ఇంకోసారి అసలు రెండోసారి ముఖ్యమంత్రియే కానీయం. సాధ్యమైతదంటారా? 100% సాధ్యమైతది. ఈసారి ప్రజలు సోషల్ మీడియా వచ్చింది. హ్మ్. నేపాల్‌లో ఏం జరిగిందో చూశారు. హ్మ్. ఆ! హ్మ్. ఇంకా కాబట్టి నేపాల్ గాని, మిగతా ప్రాంతాలలో కూడా ఏం ఈడ జరుగుతుందో గూడా సోషల్ మీడియాని బ్యాన్ చేస్తారేమో మరి. అదే అంటున్నా కదా! సోషల్ మీడియా బ్యాన్ అయితే వాళ్ళ ప్రభుత్వాలు బ్యాన్ అయిపోతాయి. ఓకే. వాళ్ళ ప్రభుత్వాలు బ్యాన్ అయిపోతాయి. సోషల్ మీడియా బ్యాన్ అయితే ముఖ్యమంత్రి 2 రోజులు కూడా సీట్‌లో కూర్చోలేడు. హ్మ్. అది కూడా ఛాలెంజ్. ఓకే. అది కూడా ఛాలెంజ్ విసురుతున్నా నేను. హ్మ్. సోషల్ మీడియాని బ్యాన్ చేసిన తెల్లారి ముఖ్యమంత్రి సీటు కదులుతదా? కదలదా? చూడండి. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా గాని కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు. సుప్రీం కోర్ట్ చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. హ్మ్. పోస్టులు పెడితే అరెస్టులు చేయొద్దని చెప్పేసి. ఓకే. సర్క్యులర్ జారీ చేసింది. హ్మ్. మళ్ళీ అరెస్ట్ ఎట్ట చేస్తాడు? పోలీసు డీజీపీని కలుస్తాం. హ్మ్. ఎవరన్నా నా కంప్లెయింట్ ఇయ్యండి నేను డీజీపీని కలుస్తా. ఓకే. కొత్తగా మళ్ళా రెడ్లే శివధర్ రెడ్డికి ఇచ్చుకున్నాడు ఆయన. అవును. అవునా? అవును. అంటే మొత్తం అంతా రెడ్డి. మొన్న ఉపరాష్ట్రపతి పదవి రెడ్డికి ఇచ్చుకున్నాడు. హ్మ్. ఇది రెడ్డి. ప్రతిదీ రెడ్డికి అంటే ఇది రెడ్ల రాజ్యమా? రెడ్లు ఒక్కరే ఓటేస్తేనే గెలిచిండా రేవంత్ రెడ్డి? హ్మ్. ఆ! ఏమి? ఓకే. మిగతా బీసీ, ఎస్టీ, ఎస్టీలు ఓట్లేయలేదా? హ్మ్. మరి అటువంటప్పుడు మా ప్రజలారా ఆలోచించండి. రేవంత్ రెడ్డి రెడ్ల రాజ్యమే మొత్తం పూర్తిగా మళ్ళా మేం మాధవరెడ్డి ఒక ఆడియో కాల్‌లో మాట్లాడితే ఏమంటుండు, ఆ! "మీరు ఓట్లేసి గెలిపిస్తుర్రు. మా వోళ్ళు మంచోళ్ళు కాబట్టి గెలుస్తుర్రు. ఆ! మీకు చేతనైతే మీరు గెలుచుకోర్రి. మీ ఓట్లు మీరేసుకోర్రి" అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. అంతే కదా! మరి వాస్తవం కదా! మరి హ్మ్. మాధవరెడ్డి మాట్లాడిన దాంట్ల. ఓకే. వాస్తవం ఉంది కదా! మరి ఇప్పటికైనా సిగ్గు లజ్జ తెచ్చుకోవాలా. హ్మ్. నేనేమంటానంటే ఇప్పుడు ఈ బ్లాక్ మెయిల్ చేసే రాజకీయాలు చేసేటోళ్ళు, లేకపోతే అడక్క తిని రాజకీయాలు చేసేటోళ్ళు, కుల సంఘాలు పెట్టుకొని అడక్క తినేటోళ్ళు హ్మ్. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలా. ఓకే. ఇప్పుడు మాధవరెడ్డి ఆ రకంగా మాట్లాడుతుండంటే, మాధవరెడ్డి ఆ రకంగా కోర్టులో కేసేసిండు ఏస్తుండంటే, హ్మ్. ఇప్పుడు ఎంత ధైర్యంతోని ఏస్తున్నారు? అవును. నీవు నువ్వు నీ ఓటు రెడ్డోనికి ఏస్తున్నావు అనే కదా! అవును. ఏయకపోతే నీకు రెడ్డి గెలుస్తాడా? ఒక బీసీ ఓటు ఏయకపోతే గెలుస్తాడా? గెలవడు. మరి ఇయాల పోయి మరి ఆ రెడ్లనే గెలిపిత్తా అని చెప్పి బీసీలంతా తిరుగుతాండే. హ్మ్. ఆ! ఏమి? ఇప్పుడు ఒకవైపేమో రేవంత్ రెడ్డి మొత్తం బీసీల రాజ్యం అనుకుంటే మొత్తం రెడ్ల రాజ్యం క్రియేట్ చేస్తుండు కదా! అవును. అవును. 42% 42% బూచి. హ్మ్. కానీ ఇచ్చేదంతా అవకాశాలు ఇచ్చేది ఎవరికి?
రెడ్డిలకు. రెడ్డిలకు. హ్మ్. నీకు ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య లేడా ఉపరాష్ట్రపతిని రేస్‌లో చేయడానికి? హ్మ్. అద్భుతంగా మాట్లాడగలడు. మన నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ కూడా పనిచేసిండు. అవును. ఆయనకెందుకు ఇవ్వలేదు? హ్మ్. చెప్పండి. అంటే ఓకే. నీ రెడ్లకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రేవంత్ రెడ్డి. హ్మ్. ఆ విషయాలను బీసీలు ఇప్పటికైనా గమనించాలి. కాబట్టి నేను మల్లన్న కూడా అంటున్నా నేను ఈ సందర్భంగా, నువ్వు మల్లన్న నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాతో ఎందుకు కలుస్తలేవు? హ్మ్. మేము ఎందుకు కలుస్తారు? బీసీలకు వాళ్ళ జనరల్ సీట్లలో బీసీలు పోటీ చేస్తారు. మేము పోటీ చేయం. హ్మ్. అవునా? హ్మ్. మేమే రిజర్వేషన్ సీట్లలో పోటీ చేస్తాం. మాకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది. ఓకే. నీతో మేము కలపడానికి కారణం ఏంది? జనరల్ సీట్లను నిన్ను గెలిపిస్తాం. రిజర్వేషన్ సీట్లను మమ్మల్ని గెలిపి. హ్మ్. అవునా? అవును. మరి అటువంటిప్పుడు అప్పుడు నువ్వు బీసీ అంటే గెలుస్తున్నావు. బీసీల పైన తీన్మార్ మల్లన్నకు చిత్తశుద్ధి లేదంటారా? లేదు. ఉంటే ఈ రకంగా ఉండడు గదా! ఇప్పుడు ఒకవైపు బీసీల కోసమే నేను పార్టీ పెట్టినా, బీసీలను రాజాధికారం వైపు నడిపిస్తా అని చెప్పేసి మల్లన్న అంటా ఉంటే అవును. చిత్తశుద్ధి మరి లేదా? అటువంటప్పుడు ఇప్పుడు నిజాయితీ పరుడైతే బయటికి రావాలి. హ్మ్. ఇప్పుడు అక్కడ పాలూరితోని అంత పెద్ద మనిషి ఆయన. అవునవును. ఆ! ఆ! రామకృష్ణ. ఆ! 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 రామకృష్ణ గారు. హ్మ్. ఆయనతోని పోయి అక్కడ చేయిచ్చొచ్చినవు. హ్మ్. ప్రతి ఒక్కరిని చేయిచ్చినవు ఇప్పటిదాకా. హ్మ్. ఇప్పుడు నేను నా బర్త్‌డే సందర్భంగా గూడా నేను ఒక తెలంగాణ బహుజన కూటమి ఏర్పాటు చేసిన. ఓకే. ఆ కూటమి మనం కలిసి పనిచేద్దాం. బీసీ, మైనారిటీలలో జనరల్‌లో పోటీ చేయాలి వాళ్ళు. హ్మ్. వాళ్ళ రాజకీయ రిజర్వేషన్ లేవు. ఓకే. వాళ్ళకి మనం జనరల్ సీట్లు ఎక్కువిచ్చి వాళ్ళకి ఆ సీట్లలో వాళ్ళకి సపోర్ట్ చేసేసి, హ్మ్. రిజర్వేషన్ సీట్లలో మేము పోటీ చేస్తాము. సో, మాకు మీరు సపోర్ట్ చేయండి. హ్మ్. మా పార్టీలకు. మీ పార్టీలకు జనరల్ సీట్లలో మేము సపోర్ట్ చేస్తాం. ఓకే. అవునా? కలిసికట్టుగా పనిచేద్దామంటారు. కలిసికట్టుగా పనిచేద్దామంటున్నా నేను. హ్మ్. మేము జనరల్‌లో పోటీ చేయం. ఓకే. మేము అది కూడా చెప్తున్నాం. హ్మ్. జనరల్‌లో మీరే పోటీ చేయండి. ఓకే. కానీ మాకు రిజర్వేషన్‌లు మేము ఎట్లా మేమే చేయాల్సొస్తది కదా! ఎవరు చేసినా ఎస్సీలే చేస్తారు. ఎస్సీలే చేస్తారు. కాబట్టి మేమిక్కడ మీరు పోటీ చేయలేరు కాబట్టి, హ్మ్. మీరు పోటీ చేసే కాడ మేము సపోర్ట్ చేస్తాం. మేము పోటీ చేసే కాడ మీరు సపోర్ట్ చేయండి. బీసీలు ఉండాలిగా. అవును. బీసీలు ఉంటాయి కదా! రిజర్వేషన్‌లు కూడా అంటే బీసీలు ఉంటారు. ఇన్విటేషన్ ఇచ్చిర్రా మరి మొన్న? చెప్పినా నేను ఆ విషయం. ఇన్విటేషన్ ఇచ్చినా. ఆ! వస్తానని రాలే. ఆ విశారదన్ ఉన్నాడు. ఆ! ఆయనెందుకు రాలేదు? ఓకే. నేనొక ప్రొఫెసర్‌నండి. నేను ఉద్యోగం బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన. 12 ఏళ్ల సర్వీస్ నాది. ఓకే. అవునా? హ్మ్. నేనొక మాదిగ. హ్మ్. నేనొక బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన. ఎందుకు చేసినా? హ్మ్. బీసీలకు మొదటిగా అధికారం మార్పిడి జరగాలనే గదా! అవును. అధికారం బీసీలకు రావాలనే గదా! హ్మ్. మరి అట్లాంటే నాలాంటి చిత్తశుద్ధి గలవాడిని హ్మ్. బీసీల పట్ల చిత్తశుద్ధి కోసం రాజీనామా చేసినోడిని. ఇవాళ నేను ఆహ్వానిస్తే నువ్వు రాకపోతే నీకు బీసీల పట్ల ఏం చిత్తశుద్ధి ఉన్నది? ఓకే. ఏం ఇప్పుడు నువ్వు పోయి నేనేమన్నా రేవంత్ రెడ్డి సూట్ నీలేక తిరిగి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నానా? హ్మ్. అది రెడ్లు ఇచ్చింది కదా భిక్ష. ఓకే. నీకు సిగ్గుంటే నీ ఇప్పటికి రాజీనామా చేయాల దానికి. రాజీనామా చేయాలి ఒక పార్టీ అధ్యక్షుడు అయినంక. ఓకే. రాజీనామా చేసేసి నీ ప్రజలను కోరుకొని పోవాలి. నువ్వు పోటీ చేయాలి. మరి అంతే. బీసీ ముఖ్యమంత్రి తీన్మార్ మల్లన్ననే అభ్యర్థిగా అనుకుంటా ఉన్నారు కదా! ఇప్పుడు నేనేమంటాను నిజాయితీ గల్లోడు ప్రజలకు సేవ చేస్తాడండి. తీన్మార్ మల్లన్న నిజాయితీ బ్లాక్ గలవాడు. మెయిలర్, బ్లాక్ మెయిలర్ రేటింగ్ ఏం చేస్తాడు చెప్పు? ఓకే. ఇప్పుడు ఒక ఐఏఎస్ చిరంజీవి ఉన్నాడు. పాపం రిటైర్డ్ అయినా కూడా వచ్చి పని చేస్తున్నాడు. అవును. ఆ! హ్మ్. ఒక జస్టిస్ ఈశ్వరయ్య ఉన్నాడు. రిటైర్డ్ అయినా పని చేస్తున్నాడు వచ్చి. హ్మ్. ఇంకా నిజాయితీ పరులని యూత్‌ని పెడదాం. హ్మ్. నిజాయితీగా రేపు బీసీల కోసం పనిచేస్తానంటోళ్ళని పెడదాం. ఓకే. ఇప్పుడు ఆ మల్లన్న లాంటి చీటర్‌ని పెడితే మొత్తం ఆ గుడిగానే అమ్మేసుకుంటాడు గదా! హ్మ్. మరి అట్లాంటోన్ని ఎట్లా ఎంకరేజ్ చేత్తాం? ఇప్పుడు అవును. కనీసం ఓపెన్ డిబేట్ చేసినా రావాలిగా బయటికి. అవును. ఆ! హ్మ్. చేసి ఇప్పుడు నేనేమంటానంటే డబ్బొక్కటే ప్రాధాన్యత గాదీడ. హ్మ్. రేవంత్ రెడ్డి వచ్చినంత మాత్రం రెడ్లందరూ బాగుపడ్డట్టు గాదాడ. ఓకే. మల్లన్న వస్తే బీసీలంతా బాగుపడ్డట్టు గాదు. హ్మ్. నిజాయితీ కూడా అవసరం. అవును. సో, నిజాయితీ, చిత్తశుద్ధి అనేది ఉండాలే. హ్మ్. ఉన్నప్పుడే మన బీసీలకు ఏమైనా మేలు జరుగుతది. అంతే తప్ప ఊరికే బీసీల జపం చేసినంత మాత్రాన బీసీలకు న్యాయం జరగదు. ఓకే సార్. పే పేద ఫైనల్‌గా ఇంకోటి కూడా హ్మ్. చెప్పదలుచుకున్నా. ఇప్పటిదాకా పేద బీసీలను పట్టించుకున్న నాథుడు లేడు. అవును. ఆ! హ్మ్. అది రెడ్లు కావచ్చు, ఎదిగిన బీసీలు కావచ్చు. ఓకే. పేద బీసీలు ఇప్పటికీ సంచార జాతులుగా ఇప్పటికీ అడకతిని స్థితిలో ఉన్న బీసీ కుటుంబాలు బోలెడున్నాయి. కోట్లాది మంది ఉన్నారు. అవును. మరి వాళ్ళ బతుకులు మార్చాలి గదా! హ్మ్. సరైన ప్రణాళిక, సరైన చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉండాలి గదా! అవును. మల్లన్నకు అట్లాంటి బుద్ధులుడే కాదు. హ్మ్. అట్లాంటి పొద్దు సమానం చీటింగ్ వ్యవహారాలు చేస్తున్నాడు గదా! మరి ఓకే. అటువంటప్పుడు ఇప్పుడు చదువుకున్నోళ్ళనే చీట్ చేస్తున్నప్పుడు, హ్మ్. విద్యావంతులనే చీట్ చేస్తున్నప్పుడు ఇక సామాన్యుడు చీట్ చేయడా? ఓకే. సో, కాబట్టి మల్లన్న ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలంటున్నాను నేను ఈ సందర్భంగా. ఓకే. ఫైనల్‌గా సార్ ఓటు చైతన్యం దిశగా ప్రజలకు ఫస్ట్ ఓటు చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యెస్. దానికి ఎట్లాంటి అడుగులు వేస్తా ఉన్నారు? ఎట్లాంటి కార్యాచరణ ఇప్పుడు మేము మొదలుపెడతారు? 3 ముఖ్యమైన అంశాలు మాయి. హ్మ్. ఒకటి సామాజిక చైతన్య యాత్రలు. ఓకే. రెండవది ఆర్థిక చైతన్య యాత్రలు. హ్మ్. మూడవది రాజకీయ చైతన్య యాత్రలు. హ్మ్. మీరు చెప్పేది లాస్ట్. ఓకే. ఓటు చైతన్యం అనేది అది లాస్ట్ చివరి అంకం. హ్మ్. కానీ అంతకంటే ముందు చేయాల్సినవి కూడా 2 ఉన్నాయి. ఓకే. మేమేందంటే సామాజిక చైతన్య యాత్రలో కులాల మధ్య ఐక్యత. ఓకే. ఇప్పుడు మనం భాయిచారా అనేది లేకపోతే మాలమాదిగలే ఇప్పుడు కలిసే పరిస్థితి లేదు. అవును.
ఆ? హ్మ్. వాళ్ళని కలపాలి కదా, మలమాదిల మధ్య ఐక్యత తీసుకురావాలి, బీసీల మధ్య ఐక్యత తీసుకురావాలి, మిగతా కులాల మధ్య ఐక్యత అనేది ఒకటి అవసరం. ఓకే. దాన్నే సామాజిక న్యాయం అంటాం. హ్మ్. మనం ఈ కులాల మధ్య ఐక్యత ముందు తీసుకురావాలి. రెండవది, పాపం ఇప్పుడు చాలా మంది పేదరికంలో ఉన్నారు. హ్మ్. వాళ్ళకి తిండికి కూడా గతి లేదు. ఓకే. మరి అట్లాంటి వాళ్ళకి ఏదైనా ఒక ఉపాధి కల్పియాలి కదా! అవును. అవునా? హ్మ్. ఇప్పుడు మల్లన్న దగ్గర 2,000,00,00,000 అనేటుండు. అవునా? హ్మ్. ఇప్పుడు 2,000,00,00,000 ఒక 100,00,00,000 పెట్టి, ఓ 200,00,00,000 పెట్టి బీసీలకు, అత్యంత పేద బీసీలకు ఒక మంచి కుట్టు మిషన్స్, కొంత ట్రైనింగు, లేకపోతే ఇంకా ఏవన్నా ఒక చాయ్ దుకాణంలో కొంచెం పెట్టించి, హ్మ్. ఓ 100,00,00,000 పెట్టి ఓ 1,00,000 మందికి మనం ఉపాధి కల్పి ఫస్ట్. ఓకే. నీ దగ్గర ఉన్న డబ్బులు పెట్టి హ్మ్. 1,00,000 మందికి ఉపాధి కల్పితే వాడి నమ్మకం వస్తది నాకు, మా మల్లన్న గొప్పోడని. హ్మ్. మేము అది చేయబోతున్నాం. ఓకే. మేమేం చేయబోతున్నామంటే, రెండోది, మేమే ఒక సొంత లార్డ్ బుద్ధ బ్యాంక్ పెట్టబోతున్నాం. హ్మ్. ఆర్‌బీఐ అనుమతి తీసుకొని హ్మ్. ఒక 5,00,00,000 పెట్టి మేమే బ్యాంక్ పెట్టబోతున్నాం. ఓకే. దాని ద్వారా మేము మా వాళ్ళకి, మా దళిత పిల్లలకి, వాళ్ళకి వీళ్ళకి నిరుద్యోగులకి కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి ఇచ్చి ఉపాధి, టీ కోర్సో, ఇంకా డ్రైవింగో, ఆటో డ్రైవింగో, అవో ఇవో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పియాలి. ఓకే. ఈ జనవరిలో ఆ యాత్ర తీసుకుంటున్నాం. ఓకే. తర్వాత మూడోది ఓటు చైతన్య యాత్ర. హ్మ్. అది మూడో అంశం. ఇప్పుడు ఫస్ట్ వాడికి తిండి ఉండాలి. అవును. వాడికి ఉపాధి ఉండాలి. హ్మ్. వాడి మధ్యలో ప్రేమను పంచాలా. అవును. ఇవి 2 తర్వాత మూడోది ఓటేయరా బాబు అని చెప్పాలప్పుడు. ఓకే. కానీ ముందే ఓటు అడుగుతున్నాం మనం. హ్మ్. మిగతా ఏం చేయకుండా. సో, కాబట్టి ఈ 3 రకాల చైతన్యాలని మేము తీసుకోబోతున్నాము. మేము ఈ లోకల్ బాడీ ఎన్నికలే టార్గెట్ కాదు మాకు. ఓకే. ఈ వచ్చే ఎన్నికలు ఒకటే టార్గెట్ కాదు. హ్మ్. మాకు ఎన్నికలనేది ఒక 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 అవసరమే. ఒక మీన్స్. ఓకే. ప్రతి ఎన్నికను ఒక ఆయుధంగా వాడుకుంటాం మేము. వాడుకొని మెట్టి మెట్టిగా ఎదుగుతాం. కానీ ఇమ్మీడియేట్‌లీ ఈరోజే మేము అధికారంలోకి వస్తాము, హ్మ్. లేకపోతే మేము ఏదో చేస్తాము అని చెప్పేసి భ్రమల్లో మేము లేము. ఓకే. మేము మా ప్రజలకి మేము చేయాల్సిన చైతన్యం తీసుకొచ్చి, హ్మ్. ఆ చైతన్యం ద్వారా ఓటు బూత్ ద్వారా పోయి ఓటేసే స్థాయికి తీసుకెళ్లాలనేది మా లక్ష్యం. ఓకే సార్. సో, ఆ రకంగా ఓటు చైతన్య యాత్ర కూడా బస్సు కూడా తయారైతుంది మాకు. ఓకే. త్వరలోనే రథయాత్ర కూడా ఉంటది. నువ్వు చెప్పినట్టుగా ఓటు చైతన్య యాత్ర కూడా ఉంటది. కాకపోతే స్థానిక ఇప్పుడు మేము మొన్ననే స్టార్ట్ చేసినాం కాబట్టి నెల రోజులయింది కదా! హ్మ్. ఫస్ట్ 1 అవును. మంత్ అవును. అయింది అవును. కాబట్టి, ఇంకా ఇప్పటికి 10, 12 జిల్లాలు మాత్రమే, 12 జిల్లాలు కమిటీలేశాను. హ్మ్. స్టేట్ కమిటీ ఏశాను. ఓకే. బుద్ధిస్ట్ కమిటీ ఏశాను. ముస్లిం కమిటీ ఏశాను. హ్మ్. క్రిస్టియన్ కమిటీ ఏశాను. సో, ఇంకా, ఇంకా, ఇంకా కొన్ని ఇప్పుడు ఇంకా జిల్లాలు 20 జిల్లాల దాకా పెండింగ్‌లో ఉన్నాయి. హ్మ్. అవన్నీ తిరిగేది ఉంది. హ్మ్. సో, కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు ఈలోపు వచ్చేసినాయి కాబట్టి, హ్మ్. ఈలోపు పొత్తుల ద్వారా కొంత సమాయత్తమై, హ్మ్. పొత్తుల ద్వారా ఎన్నికలకు పోయి, ఆ ఓకే. పొత్తుల ద్వారా మాత్రమే కొంత పోటీ చేయాలని, మొత్తం మేము విస్తరించలేదు కాబట్టి, అవును. మేము పొత్తులతోని కొంత మేము ప్యాకెట్లలో వాళ్ళకు ఇప్పుడు బీసీ పార్టీలు వాళ్ళకు ఓట్లు ఏపించి మేము కొన్ని తీసుకోవాలనే ఆలోచన. ఓకే. అందుకే కొంత తెలివిగా చదువుకున్న విద్యావంతులైన బీసీలు పార్టీలు పెట్టారు. హ్మ్. ఇప్పుడు ఆధార్ పార్టీ ఉంది బీసీలో అవును. నుండి. ఏది డాక్టర్ శేషగిరి రావు. ఆయన మిత్రుడు. అవును. మేము సదరన్ పొలిటికల్ అకాడమీ పెట్టి హ్మ్. అప్పుడు బాగా చైతన్యం చేసినాం. ఓకే. సో, అట్లాంటి పార్టీలున్నాయి. హ్మ్. తర్వాత ఇప్పుడు కలిసొస్తే మల్లన్న లాంటోడు కలిసొస్తే, ఇప్పటికైనా కూడా మల్లన్న బుద్ధి మార్చుకొని, ఆ హ్మ్. దొంగ బుద్ధి నుండి బయటపడి, నేను డైరెక్ట్ అంటా మల్ల నాకేం భయం లేదు మల్లన్నను ఇంకెవరినో అనడానికి లేదు. ఎందుకంటే నేను బీసీల కోసం రాజీనామా చేసి బయటకొచ్చినోడిని. ఓకే. త్యాగాన్ని చేసినోడిని. కాబట్టి మల్లన్నలాగా నేను అక్కడిక్కడ బ్లాక్‌మెయిల్ చేసి బతికినోడిని కాదు. ఓకే. నేను స్వయంగా డైరెక్ట్‌గా నా స్వయం కృషితో వచ్చినోడిని. హ్మ్. కాబట్టి హ్మ్. మల్లన్న లాంటి వాళ్ళు కాన్షీరామ్ లాగా పనిచేయాలి. అంబేద్కర్ లాగా పనిచేయాలి. పూలే లాగా పనిచేయాలి. ఓకే. త్యాగం చేయమని చెప్తున్నా. హ్మ్. సో, ఆ రకంగా మనం కలుపుకొని బీసీల నుండి బీసీ పార్టీలు గాని, మైనారిటీ పార్టీలు గాని, ఎస్టీలు గాని హ్మ్. అందరితో కలుపుకొని మేము ఈ తెలంగాణ బహుజన కూటమి మన 19థ్ రోజు ప్రారంభించినాం. హ్మ్. ఇంకా ఆ కూటమిలో మిగతా అన్ని పార్టీలతో కలిసి మళ్ళీ ఈ త్వరలోనే వితిన్ నాకు తెలిసి 1 వీక్‌లోనే ఒక కార్యాచరణకొస్తాం. ఓకే సార్. వచ్చేసి ఎన్నికల్లో ఐక్యంగానే పోటీ చేస్తాం.